హలో పిల్లలు, మనం ఆల్ఫాబెట్లోని డబ్ల్యూని కొంచెం వైడ్గా లెఫ్ట్ సైడ్కి రాద్దాము. ఆ తర్వాత రైట్ సైడ్కి మళ్ళీ డబ్ల్యూని కొంచెం వైడ్గా బిగ్ సైజులో రాసి, తర్వాత రైట్ స్లాంటింగ్ అండ్ లెఫ్ట్ స్లాంటింగ్ లైన్స్ డ్రా చేసి కిందన ఒక 2 కర్వ్డ్ లైన్స్ డ్రా చేయండి. పెన్సిల్తో డ్రా చేయడం అయిపోయిన తర్వాత మనము బ్లాక్ స్కెచ్ పెన్తో కానీ లేదా మార్కర్తో కానీ అన్ని పెన్సిల్ లైన్స్ మీద అవుట్లైన్స్ మీద మార్కర్ తోటి డ్రా చేద్దాం. పైన సర్కిల్స్ నేను డబ్ల్యూ పైన సర్కిల్స్ పెట్టాను. ఇప్పుడు పైన సర్కిల్స్ డ్రా చేయడం అయిపోయిన తర్వాత కిందన కర్వ్డ్ లైన్ నేను బ్లాక్ మార్కర్ తోటి డ్రా చేస్తున్నాను. తర్వాత ఇన్సైడ్ ఆల్ఫాబెట్ వి డ్రా చేయండి. డ్రా చేయడం అయిపోయిన తర్వాత పైన లైన్ లేకుండా బీ షేప్ డ్రా చేస్తున్నాను. తర్వాత మొత్తం అంతా మీరు పెన్సిల్ లైన్స్ అన్నీ అరేంజ్ చేసేసి ఎల్లో కలర్ నేను గోల్డెన్ క్రౌన్ టైప్లో నేను వేస్తున్నాను కాబట్టి నేను ఎల్లో కలర్ వేస్తున్నాను. అంతా ఎల్లో కలర్ తోటి నీట్గా కలర్ ఫిల్ చేయండి. మీకు చాలా ఈజీగా 2 డబ్ల్యూస్ రాసి స్లాంటింగ్ లైన్స్, రైట్ స్లాంటింగ్ అండ్ లెఫ్ట్ స్లాంటింగ్ లైన్స్ డ్రా చేసి మీరు కిందన 2 కర్వ్డ్ లైన్స్ డ్రా చేయడంతో మీకు చాలా ఈజీగా క్రౌన్ వేయడం అయితే వచ్చేసింది కదా. చాలా ఈజీగా మనం ఆల్ఫాబెట్స్ తోటి సింపుల్గా డ్రా చేసుకున్నాము. ఇందులోని స్మాల్ సర్కిల్స్ అలానే ఇన్సైడ్ తోటి మనం ఈజీగా చేస్తాం కదా. ఇలాంటి పిక్చర్స్ మరిన్ని నేర్చుకోవడానికి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మనం.